యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపల్లో దయలు వర్ధిల్లుతున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకే అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. వేల మందికి ఉచితమైన భోజనం ఏర్పాటు చేసాం. కుటుంబాలుగా రండి. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు నీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు. మీ రుణ బాధల నుంచి విడుదల దయచేయబోతున్నాడు. మీ సంఖ్యలు తెగిపోతున్నాయి. కాబట్టి సాయంత్రం 6 గంటలకి అందరూ రండి. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఫలింప చేయాలని కోరుతున్నాడు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఫలించాలని, నువ్వు ఆశీర్వాదం పొందాలని, దీవెన పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, పాడైపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నావేమో, నీ బంధువులు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, నీ భర్త విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, అందరూ త్రోసివేసి ఎండిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించబోతున్నారు. మీ కుటుంబాలు ఫలించబోతున్నాయి. మీ పిల్లలు ఫలించబోతున్నారు. నీ చేతి పనులు ఫలించబోతున్నాయి. మీ పాడి పంటలు, మీ వ్యవసాయాలు ఇంతకు ముందు ఉన్నదానికంటే కూడా నూరంతర దీవెన. నువ్వు ఎందులో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో, ఆ పనిలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో బహుగా ఫలించబోతున్నావు. హల్లెలూయా. దేవుడు ఫలింపజేసే దేవుడు అండి. ఈరోజు ఒకరిని కొన్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడవచ్చు. అప్పులు బట్టి, శ్రమలు బట్టి, కష్టాలు బట్టి, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, భయపడద్దు. దేవుని పట్ల అద్భుతం చేస్తాడు. 2 నెలల క్రితం మేము ఇక్కడే ఉండి నేను వాగ్దానం చేసినప్పుడు మరి అద్భుతమైన రీతిలో ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాం. నా వెనకాలన్నటువంటి ఈ చెట్టు, అరటిపళ్ళు చెట్టు, అది ఫలించలేదని ఆ రైతు దాన్ని తొలగించడానికి చూసినప్పుడు మరి ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసి వాగ్దానం ఇవ్వటం జరిగింది. 2 నెలల తర్వాత మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు ఫలించటం నా వెనకాల మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఆ చెట్టును ఫలింపజేసిన దేవుడు, దైవ సేవకుడు అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ రైతు అది ఫలించట్లేదని తీసివేద్దామని నాతో చెప్పారు. అయితే మేము ఇక్కడికి వచ్చి వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళాం. మరలా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ చెట్టు ఫలించటున్న వెనకాల మీరు చూస్తున్నారు. మిమ్మల్ని ఫలింపజేస్తాడు. యేసయ్య సన్నిధిలో నిన్ను, నీ కుటుంబాన్ని ఫలింప చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా దేవుని జీవితంలో మేలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఆ రైతు జీవితంలో చేసిన అద్భుతం వారి కళ్ళకు కట్టినట్లుగా దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ప్రవచనాన్ని నెరవేర్చబోతున్నాడు. అందరూ బహుగా ఫలించటం నువ్వు కనులారా చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు వారందరూ ఫలించుదురుగాక. ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు, పాడైన స్థితిలో ఉన్నవారు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నవారు యేసు నామములో ఫలించాలని కోరుతున్నా. నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదాల చేత నింపండి. గొప్ప గొప్ప కార్యాలు వారందరి పట్ల జరుగునుగాక. మీరే దీవించండి. భయపడద్దు. ప్రభు మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు. అలాంటి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, మీరు బహుగా ఫలించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకే అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తిని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.